హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, మీ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఇవాళ మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే, ఉత్తరాఖండ్లోని రాణిఖేత్లో భారతదేశపు మొట్టమొదటి గడ్డి సంరక్షణాలయం అభివృద్ధి చేయబడింది. గడ్డి ఏంటి, సంరక్షణాలయం ఏంటి అనేది ఫస్ట్ ఈ హెడ్డింగ్ చూడగానే మనకు ఒక డౌట్ అనేది రావడం సహజం. కానీ వివిధ రకాలైనటువంటి గడ్డి మొక్కలు లేదా గ్రాస్ ప్లాంట్స్ అంటాం. అంటే అవన్నీ చూడ్డానికి గడ్డిలా ఉంటాయి, కానీ వాటిలో ఎన్నో రకాల విలువలు ఉన్నటువంటి అనేక జాతుల మొక్కలు అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దీన్నేమన్నారు? గ్రాస్ కన్జర్వేటరీ. అలాగే దీనికి మరో పేరు కూడా ఇచ్చారు. జెర్మోప్లాజం కన్జర్వేషన్ సెంటర్. జెర్మోప్లాజం కన్జర్వేషన్ సెంటర్ అనే మరో పేరు కూడా ఈ గ్రాస్ కన్జర్వేటరీ లేదంటే ఈ సంరక్షణాలయానికి ఇవ్వడం జరిగింది. ఇక ఈ సంరక్షణాలయం మరి ఎక్కడ అంటే రాణిఖేత్. రాణిఖేత్ అనేటటువంటి ప్రాంతం అల్మోడా అల్మోరా అనేటటువంటి జిల్లా, ఉత్తరాఖండ్. రాణిఖేత్ అనేటటువంటి ప్రాంతం అల్మోడా జిల్లాలో ఉంది, ఉత్తరాఖండ్‌లో. మనం తెలుగులో, ఇంగ్లీష్‌లో అల్మోరా అని రాస్తాం. కానీ ఆ ప్రాంతం వారు దాన్ని అల్మోడా అని పలుకుతారు. ఆ ప్రాంతంలో ఈ భారతదేశంలోనే మొట్టమొదటి గ్రాస్ కన్జర్వేటరీ లేదా గడ్డి సంరక్షణాలయం పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఫైనాన్స్ అందించారు అంటే, కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి CAMPA అనేటటువంటిది ఒక ఇనిషియేటివ్ ఉంది. ఏంటిది? కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. అంటే ఏదైతే మనం అభివృద్ధి కోసం చెట్లు నరికేస్తున్నామో దాన్ని కాంపన్సేట్ చేయడానికి, దానికి పరిహారంగా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. పెనాల్టీలు వేస్తూ ఉంటాయి. ఇంకా రకరకాల మార్గాల్లో నిధుల సేకరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నిధులు కేవలం మరో చోట చెట్లు నాటడానికి, మొక్కలు నాటడానికి, అడవులను అభివృద్ధి పరచడానికి మాత్రమే వాడాల్సింది అని కూడా మనకి చట్టాలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. అటువంటి డబ్బులు మొత్తం కూడా ఈ CAMPA కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ వాళ్ళు ఆ మొత్తం డబ్బులన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే, గడ్డి జాతులు అనేక రకమైన జాతులు ఉన్నాయి మనకి గడ్డిలో కూడా. వాటిలో వాటికి ఎన్నో రకమైనటువంటి ఔషధ విలువలు లేదా పౌష్టిక విలువలు ఇలా ఎంతో ఉన్నాయి. వాటిని మరింత సంరక్షించుకుంటూ వాటి యొక్క ఉపయోగాలు మరింతగా పరిశోధించడం కోసం ఈ అబ్జర్వేటరీ అనేది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అని కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఇక్కడ మనకి నమ్మడం జరుగుతోంది. అదే విధంగా కార్బన్ సెక్వెస్ట్రేషన్ అనేటటువంటిది ఒకటుంది. అంటే ఏదైతే కార్బన ఉద్గారాలున్నాయో వాటిని వెనక్కి పీల్చుకునేటటువంటి కార్యక్రమం. సో కార్బన్ సెక్వెస్ట్రేషన్ ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుందనుకుంటున్నా. ఈ కార్బన్ సెక్వెస్ట్రేషన్ ద్వారా ఏంటి అంటే, ఏదైతే గతంలో కార్బన ఉద్గారాలు బయటికి విడుదల చేయడం జరిగిందో, ఆ కార్బన ఉద్గారాలని తగ్గించడం కోసం, అంటే కార్బన్ డయాక్సైడ్‌ని లోపలికి పీల్చుకోవడానికి గ్రాస్ ల్యాండ్స్, గడ్డి నేలలు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అని మనకి గతంలోనే అనేకమైనటువంటి రీసెర్చెస్‌లో తేలడం కూడా జరిగింది. ఓకేనా అండి? మరి అటువంటి పరిస్థితులలో గ్రాస్ ల్యాండ్స్‌పై మరింత రీసెర్చ్ చేయాలి అంటే, వివిధ రకాలైనటువంటి గ్రాస్ లేదా గడ్డి జాతులపై మనకి మరింత అవగాహన ఉండడం ఎంతైనా అవసరం కాబట్టి, ఇది ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్. జనరల్ బిపిన్ రావత్ గారు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు? CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. భారతదేశంలో రక్షణ శాఖ లేదా త్రివిధ దళాలకి
మనకి అధిపతి ఎవరు అంటే భారత రాష్ట్రపతి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంటైర్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. మరి భారత రాష్ట్రపతి తరువాత ఈ మూడిటికి నెక్స్ట్ భారత రక్షణ శాఖ మంత్రి. రక్షణ శాఖ మంత్రి తర్వాత అంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌లో ఎవరుంటారు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. త్రివిధ దళాల మధ్యలో సహకారం పెంపొందించడం ముఖ్య భూమికగా ఈ పదవిని నిర్వహిస్తారు. సో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిటి మధ్యన ఉండేటటువంటి ఆ సహకారాన్ని మరింత పెంపొందించడమే వాళ్ళ ఉద్దేశం. ఇక సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కోకాన్ లేదా C0C0N అనేటటువంటి దాన్ని జనరల్ బిపిన్ రావత్ గారు ఇది ఆన్‌లైన్‌లో నిర్వహించబడడం జరుగుతోంది. ఈ కాన్ఫరెన్స్ మరి 3 సంస్థలు కలిపి నిర్వహిస్తున్నాయి. ఏంటా 3 సంస్థలు అంటే కేరళ పోలీస్, అదే విధంగా మనకి పాలిసివైబి అంటాం లేదా పాల్సిబ్ అంటాం. అంటే సొసైటీ ఫర్ పోలీసింగ్ సైబర్ స్పేస్. దీన్నే పాలిసిబ్ అంటాం. ఇక మూడోది ఏంటి అంటే మనకి ఇస్రా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్. ఈ 3 సంస్థలు కూడా మనకి కేరళ పోలీస్, పాలిసిబ్ మరియు ఇస్రా అనేటటువంటి 3 సంస్థలు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ని నిర్వహించడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 10 నుంచి 13 వరకు జరిగినటువంటి ఈ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇంప్రొవైజ్, అడాప్ట్, ఓవర్‌కమ్. అంటే దీని అర్థం ఏమవుతుంది? వ్యవస్థలో కొన్ని నూతన మార్పులు అంటే మరింత అభివృద్ధి పరుచు, దానిని అలవాటు చెయ్యి, దానివల్ల వచ్చే అంతకు ముందు ఉన్న నష్టాలన్నిటిని అధిగమించు. ముఖ్యంగా ఎందుకు అంటే భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్‌గా చాలా అగ్రెసివ్‌గా రీసెర్చ్ చేస్తుంది. అందులో ఒకటి చిన్నారుల భద్రత. ఆన్‌లైన్‌లో చిన్నారుల భద్రత. ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్‌లైన్ క్లాసులని, మరోటని చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ సెల్ ఫోన్స్ అనేవి ఇచ్చేస్తున్నాం. మరి అలా సెల్ ఫోన్స్ ఇస్తున్నప్పుడు వాటి వాడకం వలన వాళ్ళకి ఏవైనా ఇబ్బందులొస్తున్నాయా? మరొకటి ఇంకేదైనా జరుగుతున్నాయా? ఇటువంటివన్నీ కూడా మనం ఒక్కసారి గనక సరిగ్గా ఆలోచించినట్లయితే మహిళల భద్రత మరియు చిన్నారుల భద్రత. ఎందుకంటే రోజు మనకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఈ బారిన పడినే ఉంటారు. ఏంటి అంటే మొబైల్ నంబర్ ఎవరిదైనా ఒక ఆడపిల్లది దొరికితే, ఆ మొబైల్ నంబర్‌కి అశ్లీలమైనటువంటివి ఎన్నో పంపిస్తూ ఉంటారు ఆకతాయిలు. దానివల్ల వాళ్ళు ఎంతో మానసిక క్షోభను కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇటువంటి వాటినన్నిటి నుంచి కాపాడాలి అంటే సైబర్ సెక్యూరిటీలో మరింత ముందుకి మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి సంబంధించి ఈ హ్యాకథాన్ మరియు ఈ కాన్ఫరెన్స్ అనేది అమితంగా ఉపయోగపడొచ్చు అని ప్రస్తుతం ఇక్కడ అనుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ డబ్ల్యూబీ అండ్ ఏడీబీ. ఏడీబీ మరియు డబ్ల్యూబీ ఈ 2 కలిపి ఏం చేశాయి? ఎనర్జీ సెక్టార్ లేదా పవర్ సెక్టార్ అంటే విద్యుత్ ఉత్పత్తి రంగంలో లేదా విద్యుత్ రంగంలో ఇక్కడ శక్తి రంగం అని ఉంది. విద్యుత్ రంగం మనకి మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వి పవర్ ఇండియా పార్ట్నర్‌షిప్ ఫోరమ్‌ను ప్రారంభించాయి. ఇక్కడ డబ్ల్యూబీ అంటే ఏంటి? ఐబీ అంటే ఏంటి? డబ్ల్యూబీ అంటే ప్రపంచ బ్యాంకు. ఏడీబీ అంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఈ 2 సంస్థలతో పాటు ఇక్కడ మనకి మరొక సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యాన్ని పొందడం జరిగింది. దాని పేరే ఐఎస్‌జీఎఫ్. ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం. ఇదొక స్వచ్ఛంద సంస్థ. సో, ఇందులో మనకి అత్యంత ముఖ్యంగా ఏంటి అంటే మహిళలకి
ఉద్యోగ అవకాశాలు. ఎందులో భారతదేశం ప్రస్తుతం శిలాజ ఇంధనాలు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి శిలాజ ఇంధనాల నుంచి ఎటువైపు వెళ్తోంది? పునరుత్పాదక ఇంధనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్తోంది. ఎప్పుడైతే భారతదేశం శిలాజ ఇంధనాల వైపు నుంచి పునరుత్పాదక ఇంధనాల వైపు వెళ్తోందో, మరి ఆ సమయంలో భారతదేశానికి అనేక నిష్ణాతులు, నిపుణుల అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరింత మంది మహిళలకి ఈ రంగంలో మనం ఏ విధంగా భాగస్వామ్యాన్ని కల్పించగలం? మహిళలని మరింత మంది ఉద్యోగులుగా ఏ రకంగా మనం తీసుకెళ్లగలం? ఎక్కువ మంది నిష్ణాతులైన మహిళలు ఉన్నప్పటికీ వారిలో చాలా మంది ఒక దశ దాటిన తర్వాత ఉద్యోగాలను వదిలేస్తున్నారు. దానికి మరి పరిష్కరణలు ఏమైనా ఉన్నాయా? పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయడం కోసం వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరం, వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరం అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. సో ఈ వి పవర్ అనేది ముఖ్యంగా ఏంటి అంటే స్టెమ్. సాధారణంగా స్టెమ్ అని వేటిని అంటారు? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ లేదా మేనేజ్మెంట్, పరిస్థితిని బట్టి అనుగుణంగా వాడుతారు. ఎక్కువగా మ్యాథ్ అనే వాడతారు. సో అంతర్జాతీయంగా అత్యంత డిమాండ్ ఉండేటటువంటి సబ్జెక్టులు ఇవే. మరి ఎక్కువగా మహిళలని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగం వైపు ప్రోత్సహిస్తే దానివల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్గా వారి యొక్క ఆ పార్టిసిపేషన్ లేదా భాగస్వామ్యం అనేది మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఐఐటీలలో కేవలం 7-8% మాత్రమే మహిళలు ఉన్నారు లేదా ఆడపిల్లలు ఉన్నారు. అంటే ఐఐటీ సీట్లు సాధిస్తున్న వాళ్ళలో, ఐఐటీలలో చదువుతున్న వాళ్ళలో 7-8% మాత్రమే ఏంటండి వాళ్ళు మహిళలు. ఆ 7-8% మహిళల్లో మళ్ళీ కొంతమంది పెళ్ళిళ్ళైన తర్వాత కుటుంబ సంరక్షణ, కుటుంబం కోసం కొంతమంది ఉద్యోగాలకి దూరం అవుతున్న వాళ్ళు. మరికొందరు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు, భర్త ఉద్యోగం వల్ల వారు ఉద్యోగాలకి దూరం అవుతున్న వాళ్ళు. అంటే నిష్ణాతులైనటువంటి మహిళలు చాలా తక్కువగా ఈ రంగాల్లో ఉంటున్నారు. కాబట్టి ముందుగా మనం వారికి చదువు ఇంకా ఎక్కువ మంది విద్య అభ్యసించేలా చేయాలి. తర్వాత ఉపాధి అవకాశాలు చూడాలి. అదేవిధంగా వారికి కూడా బదిలీల సౌలభ్యం మరింతగా కల్పించేలా చూస్తే దాని వలన మనకి ఒక సరైన సుహృద్భావ వాతావరణం అక్కడ ఏర్పడుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు గురించి మనం తరచునే డిస్కస్ చేస్తూ ఉంటాం. ఏడీబీ హెడ్ క్వార్టర్స్ ఏమో ఫిలిప్పీన్స్, మనీలాలో ఉంటే ప్రపంచ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ మనకి వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు యొక్క హెడ్ పేరు డేవిడ్ మాల్పూస్. డేవిడ్ మాల్పూస్. ఓకేనా అండి? సో అది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. వి పవర్ అనేది మొదట 2019లో ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయింది. అలా ఇప్పుడు ఈ సంవత్సరం ఇండియా పార్ట్నర్షిప్ ఫోరం అనేటటువంటి ఒక వేదికను కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో భారతదేశానికి చెందినటువంటి 168 విద్యుత్ రంగం లేదా శక్తి రంగానికి లేదా ఎనర్జీ వింగ్కి సంబంధించినటువంటి భాగస్వామ్యులు ఉన్నారు. అంటే 168 అతిపెద్ద కంపెనీలు ఇందులో ఉన్నాయి. అందులో 10% ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మహిళలకు ఇచ్చిన సంవత్సరానికి కొన్ని వేల మంది ఈ రంగంలోకి మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు 10%, ఎందుకు 50% కాదు అంటే ప్రస్తుతం 1-2% ఉంది. కాబట్టి అది కనీసం 10-20%కి వెళ్తే ఇప్పుడు మనం 50% గురించి ఆలోచించవచ్చు. సో అందుకు ఇక్కడ మనకి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు 2 అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో పవర్ సెక్టార్లో ఈ వి పవర్ అనేటటువంటి, వి పవర్ అంటే విమెన్ ఇన్ పవర్ సెక్టార్గా మనం చెప్పుకోవచ్చు. వి పవర్ అంటే విమెన్ ఇన్ పవర్ సెక్టార్ ప్రొఫెషనల్ నెట్వర్క్. దీన్నే వి పవర్ అంటారు. ప్రస్తుతం భారతదేశంలో వీళ్ళు ఒక వేదికను ప్రారంభించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్, అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారాన్ని గెలుచుకున్నారు భారతదేశానికి చెందినటువంటి ఇద్దరు, విహాన్ మరియు నవ్ అగర్వాల్. వీరిలో విహాన్ 17 సంవత్సరాలు, నవ్ అగర్వాల్ 14 సంవత్సరాల.
పిల్లలు. మరి వీళ్ళేం చేశారు అంటే జీరో వేస్ట్ ఇండియా దీన్ని సాధించడం కోసం, జీరో వేస్ట్ ఇండియాని సాధించడం కోసం వీళ్ళు ఇంటిలో నుంచి వచ్చే హౌస్ హోల్డ్ వేస్ట్ నుంచి, అంటే మన ఇంటి నుంచి ఏదైతే చెత్త అనేది ఉత్పన్నమవుతుందో దాన్ని ఏ విధంగా మనం ట్యాకిల్ చేస్తే నెట్ జీరో వేస్ట్ వస్తుందో అనేటటువంటిది వాళ్ళు వన్ స్టెప్ గ్రీనర్ అనేటటువంటి ఒక నూతన ఆవిష్కరణని, అంటే హరితం కోసం ఒక్క అడుగు. స్వచ్ఛ భారత్లో మనం చెప్పాం ఏ కదం స్వచ్ఛతకి ఒరిజినల్గా ఒక్క అడుగు స్వచ్ఛత కోసం, ఒక్క ముందడుగు స్వచ్ఛత కోసం. సో ఇక్కడ వీళ్ళ ఇనిషియేటివ్ ఏంటి అంటే జీరో వేస్ట్ ఇండియా అనేటటువంటి దాంట్లో ఏ రకంగా మనం రీసైక్లబుల్, అదేవిధంగా అంటే ఇప్పుడు మన ఇంటి నుంచి వచ్చే చెత్తలో కొంత చెత్త ఏదైతే ఆహారం లేదా రకరకాల కూరలు, కాయలు, లేదంటే నాన్ వెజ్ వేస్ట్, వీటిని ఆర్గానిక్ వేస్ట్ అంటాం, లేదా మిగిలిపోయిన ఫుడ్ లేదా కింద పడిపోయి వేస్ట్ అయినది, ఇటువంటి వాటిని మనం ఏం చేయొచ్చు అంటే బయో కంపోస్టు, వర్మీ కంపోస్ట్ లాంటివి తయారు చేయొచ్చు. ఇక కాగితంతో ఉన్నవి లేదంటే రీసైక్లబుల్ ప్లాస్టిక్స్ ఉన్నవంటి వాటన్నిటిని రీసైకిల్ చేయొచ్చు. ఇక మిగతా వాటిని మాత్రం మనం రోడ్లు వేయడం లేదా ఇతర రకాల్లో వాడచ్చు. సో ఇలా మనం చెత్తని వివిధ వర్గాలుగా విభజించి దాన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయగలిగితే నెట్ జీరో వేస్ట్ అనేటటువంటిది ఏదో ఒక రోజు సాధ్యమే అని నమ్మారు. దానికి సంబంధించి వీళ్ళు అనేక రకాలుగా వర్క్ చేయడం జరిగింది. సో అందుకు వీళ్ళకి ఈ అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం, మరి ఇది ఏ సంస్థ ఇస్తుంది అంటే కిడ్స్ రైట్స్ అనేటటువంటి సంస్థ. ఈ కిడ్స్ రైట్స్ అనేటటువంటి సంస్థ మరి ఏ దేశంలో ప్రధాన కార్యాలయం ఉంది అంటే నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ అనగానే మనకు అంతర్జాతీయంగా ఒక ప్రఖ్యాత నగరం ఉంది, ఏంటది? ద హేగ్. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి న్యాయ విభాగం మొత్తం మనకి ది హేగ్ నెదర్లాండ్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా ది హేగ్ నెదర్లాండ్స్లోనే ఈ కిడ్స్ రైట్స్ అనేటటువంటి సంస్థ, ఇందులో ఈ పిల్లలిద్దరికి చదువుకు అయ్యే మొత్తం ఖర్చుతో పాటు 1,00,000 యూరోలు, 100,000 యూరోస్, 100,000 యూరోలు లేదా 1,00,000 యూరోలు వీళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా అండి? సో విహాన్ మరియు నవ్ అగర్వాల్ చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ చాలా చాలా ముఖ్యం అండి, చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్. జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్. సో ఆథర్ ఎం ముకుందన్ అనేటటువంటి వ్యక్తి, ఎం ముకుందన్ అనేటటువంటి వ్యక్తి ఢిల్లీ ఏ సొలిలాక్వీ, ఢిల్లీ ఏ సొలిలాక్వీ అనేటటువంటి ఒక నవలను మలయాళం నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఈ నవలకి ఈ వెస్ట్‌ల్యాండ్ అనేటటువంటి సంస్థ ఇస్తుంది. ఏ సంస్థ? వెస్ట్‌ల్యాండ్ అనేటటువంటి సంస్థ ఇచ్చేటటువంటి 25,00,000 విలువైన జేసీబీ ప్రైజ్. లిటరేచర్‌లో భారతదేశంలో అత్యధిక క్యాష్ ప్రైజ్ ఇచ్చేటటువంటి దానిగా దీన్ని మనం చెప్పుకుంటాము. సో ఇక్కడ జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 25,00,000 క్యాష్ ప్రైజ్. సో ఎం ముకుందన్ అనేటటువంటి వ్యక్తి ఢిల్లీ ఏ సొలిలాక్వీ అనేటటువంటిది ఒక పుస్తకాన్ని రాశాడు. కాకపోతే ఆయన దీన్ని ఎందులో రాశాడు? మలయాళంలో రాశాడు. మరి ఆంగ్ల అనువాదం ఎవరు చేశారు? దీని యొక్క ఆంగ్ల అనువాదం ఎవరు చేశారు అంటే మనకి ఫాతిమా ఈవి మరియు నందకుమార్ కే. సో ఫాతిమా ఈవి మరియు నందకుమార్ కే అనేటటువంటి ఇద్దరు మనకి ఢిల్లీ ఏ సొలిలాక్వీ అనేటటువంటి ఒక నవలను అనువదించారు. ఆ నవలకి ఇక్కడ ఒక జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ చాలా చాలా ముఖ్యమైనటువంటి
ప్రైజ్గా మనం చెప్పుకుంటాం. సో ఇది ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక అదే విధంగా ఇదే ఆథర్‌కి కేరళ రాష్ట్రం ఇచ్చే ఎళుతాచన్ పురస్కారం. ఇది కూడా మనకి గతంలో రైల్వేలోని, ఎస్ఎస్‌సిలోని అడగడం జరిగింది. అలాగే మనకి రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌లో కూడా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వెషన్. ఎళుతాచన్ అనేటటువంటి పురస్కారం. ఇది కూడా మనకి రచయితలకు ఇచ్చేటటువంటి పురస్కారం. కేరళ రాష్ట్రానికి సంబంధించి అత్యంత పెద్ద లిటరరీ హానర్‌గా దీన్ని చెప్తాం. అంటే కేరళ రాష్ట్రంలో రచయితలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కూడా ఈయనకి రావడం జరిగింది. ఇక జేసీబీ ప్రైజ్ అనేటటువంటిది 2018లో లాంచ్ అయినటువంటిది. ఇందులో ఏంటి అంటే ఎవరైనా ఒక రచయితకి 25,00,000, అదేవిధంగా అనువదించిన వారికి 10,00,000 ఇవ్వడం జరుగుతుంది ఈ జేసీబీ ప్రైజ్ అనేటటువంటి దాంట్లో. రైట్? ఇక ఒక్కసారి మనం గతంలో జేసీబీ ప్రైజ్ వచ్చినటువంటి ముఖ్యమైన వాటిని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 2020లో ఎస్ హరీష్ రాసినటువంటి ముస్టాష్ అనేటటువంటి దానికి రావడం జరిగింది. 2018లో బెంజమిన్ అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి జాస్మిన్ డేస్ అనే పుస్తకానికి రావడం జరిగింది. సో 2018లో జాస్మిన్ డేస్, 20లో ముస్టాష్, 21లో ఢిల్లీ ఏ సొలిలాక్వీ అనేటటువంటి నవలకి జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 25,00,000 విలువైన ఈ ప్రైజ్ రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మహేళ జయవర్ధనే, షాన్ పోలాక్ మరియు జానెట్ బ్రిటన్ వీళ్ళు ముగ్గురు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి తీసుకురావడం జరిగింది. సాధారణంగా ఎవరైనా అంతర్జాతీయంగా ఒక అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఒక క్రికెటర్ 5 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత, రిటైర్మెంట్ ప్రకటించిన 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఇందులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇందులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళలో జానెట్ బ్రిటన్ ఒక మహిళా క్రికెటర్. జానెట్ బ్రిటన్ ఒక మహిళా క్రికెటర్. షాన్ పోలాక్ మీ అందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఒక అత్యుత్తమ క్రీడాకారుడు. అదేవిధంగా మహేళ జయవర్ధనే శ్రీలంకకి చెందినటువంటి ఒక దిగ్గజంగా మనం చెప్పుకోవచ్చు. జానెట్ బ్రిటన్ ఆమె 2017లో చనిపోయారు. ఆమె ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక క్రీడాకారిణి. ఇక మహేళ జయవర్ధనే అంతర్జాతీయంగా 10,000 పరుగులు టెస్టుల్లో, 10,000 పరుగులు వన్డేల్లో పూర్తి చేసిన అతి తక్కువ మంది బ్యాట్స్మెన్లో ఒకడు. ఇక అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా మనం చెప్పుకోవాలి షాన్ పోలాక్. 3,000 పరుగులు, 300 వికెట్లు తీసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. 3,000 పరుగులు, 300 వికెట్లు. అది కూడా టెస్టుల్లోని అలాగే వన్డేల్లోని. అంటే టెస్టుల్లో ఆయన 3,000 పరుగులు, 300 వికెట్లు కంప్లీట్ చేసుకున్నాడు. వన్డేల్లో కూడా 3,000 పరుగులు, 300 వికెట్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఇలా అంతర్జాతీయంగా రీచ్ అయినటువంటి ఏకైక ప్లేయర్ లేదా మొట్టమొదటి ప్లేయర్, ఏకైక ప్లేయర్ కాదు, మొట్టమొదటి ప్లేయర్ ఎవరు అంటే షాన్ పోలాక్. ఇక అదే విధంగా అన్ని ఐసీసీ ఫైనల్స్ ఆడినటువంటి అతి కొద్ది మందిలో ఒకడు మహేళ జయవర్ధనే. 10,000 పరుగులు టెస్ట్, అదేవిధంగా ఓడిఐ రెండిట్లో చేసి 4 ఐసీసీ ఫైనల్స్ ఆడినటువంటి అతి తక్కువ మంది ప్లేయర్లు. ఎందుకంటే 4 ఐసీసీ ఫైనల్స్ ఏంటేంటి? ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20, వరల్డ్ కప్, ఇలా అన్నిట్లోని కూడా ఆడినటువంటి అతి కొద్ది మంది ప్లేయర్లలో ఒకడు ఎవరు అంటే మనకి మహేళ జయవర్ధనే. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి వరకు 106 మందిని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇవ్వడం జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించి ఎవరెవరున్నారు అనేటటువంటిది కూడా మనకి పరీక్షల్లో ఎక్కువగా అడిగేటటువంటి స్కోప్ ఉన్నటువంటి మరొక ప్రశ్న. మరి భారతదేశానికి సంబంధించి భారతదేశం నుంచి మొట్టమొదట ఇండక్ట్ అయిన వాళ్ళు వీళ్ళలో ఎవరు అంటే బిషన్ సింగ్ బేడి. ఈయన లెగ్ స్పిన్ని కనిపెట్టాడు. కపిల్ దేవ్ భారతదేశానికి ప్రపంచ కప్ అందించినటువంటి కెప్టెన్. ఇక సునీల్ గవాస్కర్ అంతర్జాతీయంగా 30 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఆటగాడు. అనిల్ కుంబ్లే
రాహుల్ ద్రవిడ్, వీళ్ళ గురించి మీకు తెలుసు. ఇక ద్రవిడ్ ఇటీవలే భారత జట్టు ప్రధాన కోచ్గా కూడా నియమితులవడం జరిగింది. సచిన్ టెండూల్కర్. అలాగే లాస్ట్ ఇటీవల ఇండక్ట్ అయింది వీను మన్కడ్. ఒక రన్నర్ ఎవరైనా సరే బ్యాట్స్మెన్ కాకుండా రెండో వైపు ఉండేవాడు బాల్ వేయకుండా ముందే క్రీజ్ దాటితే అక్కడ రన్అట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. అశ్విన్ గతంలో 2-3 సార్లు చేయడం వివాదం కూడా అయింది. మరి అలా ఆ మన్కడ్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే వీను మన్కడ్ అనేటటువంటి క్రీడాకారుడు మొట్టమొదటిసారి దాన్ని చేయడంతో అప్పటి నుంచి దాన్ని మన్కడింగ్ అనడం మొదలుపెట్టారు. సో వీళ్ళు భారతదేశం నుంచి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నటువంటి వారు. మరి ప్రస్తుతం ఎవరెవరి పేర్లు చెప్పుకుంటున్నాం? మహేళ జయవర్ధనే, షాన్ పోలాక్ మరియు జానెట్ బ్రిటన్. ఇక ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఐసీసీ చైర్మన్ ఎవరు అంటే గ్రెగ్ బార్క్లే ఐసీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనేటటువంటి రాకెట్ ద్వారా 53 స్టార్లింక్స్ ఉపగ్రహాలను ఆకాశంలో లేదా అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరుగుతోంది. సో 25వ స్పేస్ ఎక్స్ మిషన్ 2021లో ఇది 2021లో ఫాల్కన్ 9 యొక్క 25వ ప్రయోగంగా దీన్ని మనం చెప్పుకోవాలి. ఇక ఇందులో ఇన్ని శాటిలైట్లు ఏం చేస్తాయి అంటే అంతర్జాతీయంగా ఇంటర్నెట్ సేవలు. ఎందుకంటే ఇటీవలే మనం అది కూడా చదువుకున్నాం. ఎలాన్ మస్క్ భారతదేశంలో కూడా జియో కంటే చవకైన ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా కూడా మనం చదువుకోవడం జరిగింది. సో ఇందులో మనకేంటి అంటే ప్రస్తుతం ఈ 50 పైగా శాటిలైట్లు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు అందించడం కోసం వీళ్ళు మరిన్ని ప్రయోగాలు అదేవిధంగా మరింత బ్యాండ్విడ్త్ అందించడం అయితే జరగబోతోంది. ఇక దీంతో పాటు క్రూ 3 మిషన్లో క్రూ 3 అనేటటువంటి పేరులో, క్రూ అంటే ఏమిటి? ఎంప్లాయీస్ గ్రూప్. ఇలా వ్యోమగాములని క్రూ అంటాం. లేదంటే ఏదైనా ఒక నౌక లేదా ఏదైనా ఒక వాహనం నడిపే వాళ్ళు లేదా అందులో పనిచేస్తున్న వాళ్ళు, వాహనం నడుస్తున్నప్పుడు అవసరమైన వాళ్ళని క్రూ అంటాం. సో మరి ఇక్కడ క్రూ 3 మిషన్ అనేటటువంటి దాంట్లో 4 నాసా ద్వారా ట్రైన్ చేయబడినటువంటి వ్యక్తులు, 4 వ్యోమగాములు. వారిలో రాజాచారి అనేటటువంటి భారత సంతతి వ్యక్తి, ఆయన భారతీయుడు కాదు, ఆయన పూర్వీకులు ఎవరో భారతీయులు. సో రాజాచారి, ఆయనతో పాటు మరో 3 కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నవంబర్ 10వ తారీఖున. అంటే గత 3-4 రోజుల్లో ఈ రకంగా ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది ఐఎస్ఎస్. ఇలా ప్రయోగం చేయడం వల్ల అంతరిక్షంలోకి వెళ్ళిన 600 మంది పూర్తవడం జరిగింది. ఈ లాంచ్ వల్ల ఏంటి అంటే అంతరిక్షంలో ఇప్పటి వరకు 600 మందిని ప్రవేశపెట్టాం అందరం కలిసి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమంది మానవులు అంతరిక్షంలోకి వెళ్ళారు అంటే 600 మంది వెళ్ళారు. మొట్టమొదటి యూరీ గగరిన్, అంతకుముందు లైకా అనేటటువంటి కుక్క దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ కుక్కను పక్కన పెడితే యూరీ గగరిన్ దగ్గర నుంచి ప్రస్తుతం వెళ్ళిన వాళ్ళ వరకు, రాజాచారి వరకు మొత్తం 600 మంది వెళ్ళడం జరిగింది. సో ఇదొక ముఖ్యమైన పాయింట్. అదేవిధంగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నటువంటి అంతరిక్షానికి ఒక వస్తువును పంపించిన మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ కూడా ఏది అంటే స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి స్పేస్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ప్రైవేటు కంపెనీ, అంతరిక్ష కార్యకలాపాలు సక్సెస్ఫుల్గా చేసిన కంపెనీ. ఇక 2002లో ప్రారంభించడం జరిగింది ఈ స్పేస్ ఎక్స్ అనేటటువంటిది. ప్రస్తుతం నాసా చిన్న చిన్న ఉపగ్రహాలన్నీ కూడా ఇలా స్పేస్ ఎక్స్ లాంటి సంస్థల మీదనే ఆధారపడి నాసా స్వయంగా అంతకంటే మరింత అత్యాధునిక
ప్రయోగాలు మాత్రం చేస్తూ చిన్న చిన్న మెయింటెనెన్స్ శాటిలైట్లు కానీ లేదంటే ఐఎస్ఎస్లోకి మనుషుల్ని పంపించడం కానీ ఇలాంటి పనులు మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎలన్ మస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ 2002లో స్థాపించబడింది. 53 స్టార్లింక్ శాటిలైట్లను పంపించబోతోంది. దేనికి అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి ఇంటర్నెట్ చేరువ చేసేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా. అదేవిధంగా ప్రస్తుతం 4 వ్యోమగాములని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కి పంపించడం జరిగింది స్పేస్ ఎక్స్ ద్వారా. ఇక నెక్స్ట్, ఆస్ట్రేలియా తమ మొట్టమొదటి T20 ప్రపంచ కప్ విజయాన్ని నమోదు చేయడం జరిగింది. తమ మొట్టమొదటి T20 ప్రపంచ కప్ను ఇటీవల ఏ దేశం గెలిచింది అంటే ఆస్ట్రేలియా. T20 ప్రపంచ కప్ మొట్టమొదటిసారి గెలిచింది భారత్ అయితే ఆస్ట్రేలియా మొదటిసారి ఎప్పుడు గెలిచింది అంటే ఇటీవలే గెలిచింది. ఇక T20 ప్రపంచ కప్ గురించి మనం ప్రత్యేకంగా రాబోయే 1-2 రోజుల్లో ఒక వీడియోలో మొదట ఒక 20 నిమిషాలు ఐపీఎల్కి సంబంధించినటువంటి సమస్త సమాచారం ఏ విధంగా మనం ఒకరోజు చెప్పుకున్నామో అదేవిధంగా దీని గురించి కూడా మొత్తం T20 ప్రపంచ కప్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అవసరమైన అన్ని ముఖ్యమైన పాయింట్లు ఒకేసారి మనం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఆస్ట్రేలియా మనకి T20 ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం అత్యధిక ఐసీసీ టోర్నమెంట్లు గెలిచినటువంటి దేశంగా కూడా చరిత్రలో నిలవడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా డేవిడ్ వార్నర్, ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మిచెల్ మార్చ్, వీళ్ళిద్దరూ రావడం జరిగింది. ఇక T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు అంటే బాబర్ ఆజం, పాకిస్తాన్కి చెందిన బాబర్ ఆజం గుర్తుపెట్టుకోండి. 3వ స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు, భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక టీమ్ ర్యాంకింగ్స్లో మొదటి ప్లేస్లో ఇంగ్లాండ్, 2వ స్థానంలో ఇండియా, 3వ స్థానంలో పాక్ ఉన్నాయి. ఒకవేళ భారతదేశం మొన్న ఓడకపోయి ఉంటే మరింత ముందుకి ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, చాలా రోజుల తర్వాత మళ్ళీ లూయిస్ హ్యామిల్టన్ ఒక విజయాన్ని నమోదు చేశాడు. లూయిస్ హ్యామిల్టన్ గత సెప్టెంబర్లో 100 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించి ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయాడు 2-3 రేసులు. ప్రస్తుతం ఈ సంవత్సరం F1 ఛాంపియన్షిప్, ఫార్ములా 1 ఛాంపియన్షిప్ గత వారంలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఛాంపియన్షిప్ గెలవడానికి అత్యంత ఛాన్స్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే వెర్స్టాపెన్. ఈ సంవత్సరం వెర్స్టాపెన్ 100% ఆయనే గెలిచే ఛాన్స్ ఉంది. ఇక ఈ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారు అంటే లూయిస్ హ్యామిల్టన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలవడం జరిగింది. 2వ స్థానంలో వెర్స్టాపెన్ రావడం జరిగింది. 2021లో మీరు కరెంట్ అఫైర్స్ మొత్తం ఎప్పుడైతే పునశ్చరణ చేస్తూ ఉంటారో, రివిజన్ చేస్తూ ఉంటారో అప్పుడు ఏ గ్రాండ్ ప్రిక్స్లు వెర్స్టాపెన్ గెలిచాడో అవి వదిలేసి మిగతావన్నీ చదువుకోండి, మీ పని అయిపోతుంది. మిగతావి చదువుకుంటే సరిపోతుంది. ఇక 2021లో లూయిస్ హ్యామిల్టన్ గెలిచినటువంటి రేసులు ఏవేవి అంటే బహ్రైన్, పోర్చుగీస్, స్పానిష్, బ్రిటిష్, రష్యన్ మరియు బ్రెజిలియన్. 6 ఈయన గెలిస్తే 8 వెర్స్టాపెన్ గెలవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం హాట్ ఫేవరెట్ ఎవరు అంటే వెర్స్టాపెన్గా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ లూయిస్ హ్యామిల్టన్ మెక్లారెన్ అనేటటువంటి రేసింగ్ కంపెనీ తరపున రిప్రజెంట్ చేస్తాడు. లూయిస్ హ్యామిల్టన్ ఏ కంపెనీని రిప్రజెంట్ చేస్తాడు అంటే మెక్లారెన్ మెర్సిడీస్. సింపుల్గా మెర్సిడీస్ అని కూడా చెప్పుకోవచ్చు. మెక్లారెన్ మెర్సిడీస్ ఈ సింబల్తో ఉంటాయి కదా వెహికల్స్ అవి. సో నెక్స్ట్, ఒక పద్మ విభూషణ్ అవార్డీ చనిపోవడం జరిగింది. ఆయన్ని బాబాసాహెబ్ పురందరే అంటారు. ఆయనకి 99 సంవత్సరాలు. ఎవరు ఈ బాబాసాహెబ్ పురందరే అంటే ఈయనకి 2019లోనే పద్మవిభూషణ్ వచ్చింది. ఎప్పుడో పురాతన కాలంలో కాదు, ఇటీవలే ఈయనకి పద్మవిభూషణ్ వచ్చింది కాబట్టి మరింత ముఖ్యం. సో ఈయన పూర్తి పేరు
బల్వంత్ మోరేశ్వర్ పురందరే. ఈయన్ని ముద్దుగా బాబాసాహెబ్ పురందరే అంటారు. బాబాసాహెబ్ పురందరేగా ఈయన్ని పిలుచుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈయన 99 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఈయన పద్మ విభూషణ్ పొందినటువంటి వ్యక్తి. మరి ఏ రంగంలో అంటే ఈయన రైటర్, రచయిత. అనేక రచనలకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొంది ఈయన రాసినటువంటి ఒక గొప్ప నాటకం జాంతా రాజా. ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి నాటకం. శివాజీ నాటకం జాంతా రాజా. ఈ జాంతా రాజా నాటకం ద్వారా ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆ ప్రాచుర్యం వలనే కళలకు గాను ఈయన పద్మ విభూషణ్ని కూడా 2019లో గెలుచుకోవడం అయితే జరిగింది. ఆయన చనిపోయాడు ఇటీవల. ఇక నెక్స్ట్ దేబశీష్ ముఖర్జీ అనేటటువంటి రచయిత ఏం రాశాడు అంటే ద డిస్రప్టర్ హౌ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ షుక్ ఇండియా. మాజీ ప్రధానమంత్రి డిసెంబర్ 1989 నుంచి నవంబర్ 1990 దాకా ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి విపి సింగ్ లేదా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈయన ఒక పని చేశాడు. ఒక అత్యంత ముఖ్యమైన పని చేశాడు. ఏంటది అంటే మండల్ కమిషన్ రిపోర్టుని 1980లో ఇచ్చినటువంటి ఆ రిపోర్టు 10 ఏళ్ల తర్వాత ఓబీసీ రిజర్వేషన్కు ఆమోదముద్ర వేస్తూ 1990లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే 1980లో ఈ రిపోర్ట్ ఇస్తే మండల్ కమిషన్ ఈ రిపోర్ట్ ప్రస్తుతం సరిగ్గా లేదు, దీనిపై మరిన్ని మార్పులు చేర్పులు జరగాలి అనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇందిరాగాంధీ గారు పక్కన పెట్టేశారు, రాజీవ్ గాంధీ గారు పక్కన పెట్టేశారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ మండల్ కమిషన్ని అమలు చేసింది. దానివల్ల దేశం ఒక్కసారిగా ఎంత అలజడి రేగింది అనేటటువంటిదే దేబశీష్ ముఖర్జీ రాసినటువంటి ఈ పుస్తకం. భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి మండల్ కమిషన్ రిపోర్ట్ యొక్క అమలు. అదేవిధంగా ఆ సమయంలో ఒక ప్రధానమంత్రిని ఉద్దేశించి ఈ పుస్తకం రాయడం జరుగుతుంది. కాబట్టి ఒక ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ క్వశ్చన్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పంజాబ్ క్రీడా మంత్రి ఒక ఒలింపియన్ గుర్బచన్ సింగ్ రంధావా అనేటటువంటి ఒక ఒలింపియన్. ఈయన ఒక అథ్లెట్. ఈయన ఎవరికి పెద్దగా ప్రాచుర్యం పొందనటువంటి అథ్లెట్. ఎందుకంటే 1961లో ఈయనకి అర్జున వచ్చింది. 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో ఈయనకి భారతదేశ ఫ్లాగ్ బేరర్గా కూడా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈయనకి ఎన్నో రకాల పురస్కారాలతో పాటు పద్మశ్రీ కూడా రావడం జరిగింది. మరి ఆయన జీవిత చరిత్ర అయినట్టు గుర్బచన్ సింగ్ రంధావా జీవిత చరిత్రని పంజాబ్ స్పోర్ట్స్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ కేవలం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటీవలే ఏ అథ్లెట్ యొక్క బయోగ్రఫీని విడుదల చేయడం జరిగింది అంటే గుర్బచన్ సింగ్ రంధావా. మరి ఆ పుస్తకం పేరేంటి అంటే ఉడ్నా బాజ్ అనేటటువంటి పుస్తకం. ఈ ఉడ్నా బాజ్ అనేటటువంటి పుస్తకం ఏంటి అంటే గుర్బచన్ సింగ్ రంధావా అనేటటువంటి వ్యక్తి యొక్క బయోగ్రఫీగా చెప్పుకోవాలి. ఈయన ఒక అథ్లెట్. పరుగు పందెంలో ఈయన పాల్గొంటాడు. ఇక కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఒక పుస్తకం రాశారు. దాని పేరు సన్ రైజ్ ఓవర్ అయోధ్య, నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్. అంటే మా కాలంలో జాతీయవాదం, అదేవిధంగా అయోధ్యపై నుంచి ఉదయించిన సూర్యుడు. ఈ పుస్తకం అంతా ఏంటి అంటే ఏ విధంగా హిందువులు ముస్లింలు భారతదేశంలో కలిసి ఉంటున్నారు, అదేవిధంగా అయోధ్య యొక్క మొత్తం స్టోరీ అంటే అయోధ్య డిస్ప్యూట్ ఏ విధంగా ఉంది, దానిపై కోర్టు జడ్జిమెంట్ని
చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ జడ్జిమెంట్ భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీగా ఎన్ని రకాలుగా ప్రొజెక్ట్ చేసింది అంటే ఆ రిపోర్ట్ చదువుతుంటే భారతదేశం సెక్యులర్ దేశం అనేటటువంటి విషయం ఎంత స్పష్టంగా తెలుస్తోంది అనేటటువంటిది ఇందులో చాలా నీట్గా ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సల్మాన్ ఖుర్షీద్ అంతర్జాతీయంగా ఎంతో పేరు పడినటువంటి ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అంతర్జాతీయంగా కూడా ఆయనకు పేరు ప్రఖ్యాతలు ఎందుకు ఉన్నాయి అంటే ఆయన పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆయన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ మంత్రిగా 1993 నుంచి 1996గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ తరువాత ఆయన మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కూడా 2009 తర్వాత నుంచి ఆయన పనిచేయడం అయితే జరిగింది. ఈయన దాదాపు 15 నుంచి 18 పుస్తకాలు రాశాడు. దాదాపుగా అన్ని పుస్తకాలు కూడా తరచూ మనకి ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి. సో అది ఈయనకి సంబంధించిన సమాచారం. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రపంచ మధుమేహ దినోత్సవం నవంబర్ 14వ తేదీన. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, చాచా నెహ్రూ చాలా పెద్ద ఆయన కాబట్టి ఆయన పుట్టినరోజు నాడు ప్రపంచ మధుమేహ దినోత్సవం. ఇక ఈ మధుమేహ దినోత్సవానికి యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ అనేటటువంటి ఒక కార్యక్రమం కూడా జరుగుతుంది. యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ అనేటటువంటి ఒక కార్యక్రమం కూడా మనకి మధుమేహ దినోత్సవం సందర్భంగా జరుగుతోంది. ఎందుకు అంటే 2021 100 ఇయర్స్ ఆఫ్ ఇన్సులిన్ డిస్కవరీ. డయాబెటీస్, మధుమేహ వ్యాధి కంట్రోల్ అవ్వడానికి ఇచ్చేటటువంటిదే ఇన్సులిన్. మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా రాకపోతే, సరిగ్గా జరగకపోతే దాన్నే మనం డయాబెటీస్ మెలిటస్ అంటాం. మరి అటువంటి డయాబెటీస్కి క్యూర్ అయినటువంటి ఇన్సులిన్ని కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా 2021 చాలా ముఖ్యం కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా 2021 ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా బ్లూ బిల్డింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా అంతర్జాతీయంగా అవగాహన కల్పించడం కోసం బ్లూ బిల్డింగ్ అనేటటువంటిది కూడా, అంటే అంతర్జాతీయంగా బ్లూ సర్కిల్, ఇప్పుడు పింక్ రిబ్బన్ అంటే మనకి రొమ్ము క్యాన్సర్ పై అవగాహన, ఎర్ర రంగు రిబ్బన్ ఉంటే ఎయిడ్స్ పై అవగాహన, నల్ల రంగు రిబ్బన్ని ధరిస్తే దేన్నైనా మనం ఎవరికైనా సాలిడారిటీ, సంతాపాన్ని కానీ దానికి మద్దతును కానీ ఏదైనా ఒక ప్రొటెస్ట్కి మద్దతు కానీ ఎవరికైనా సాలిడారిటీ అంటే వాళ్ళకి మన మద్దతుని తెలపడం నల్ల రిబ్బన్లు ధరించి వెళ్తారు. అలా కాకుండా నీలం రిబ్బన్, బ్లూ రిబ్బన్ దేన్ని సూచిస్తుంది అంటే డయాబెటీస్కి సంబంధించిన విషయం. బ్లూ రిబ్బన్ లేదా బ్లూ సర్కిల్ డయాబెటీస్ని సూచించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ నవంబర్ 15 మొట్టమొదటి జనజాతీయ గౌరవ దివస్. దీనినే మనం ట్రైబల్ ప్రైడ్ డే అని కూడా పిలుస్తాం. మొట్టమొదటిసారి ఈ ట్రైబల్ ప్రైడ్ డేని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా, ఈయన అత్యంత ముఖ్యమైనటువంటి ట్రైబల్ లీడర్గా చెప్పుకోవచ్చు. మనకి అల్లూరి ఎంత ఫేమస్సో దానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఫేమస్ బిర్సా ముండా. సో బిర్సా ముండా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ట్రైబల్ లీడర్గా, ఎందుకంటే ఆయన తన ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా, బ్రిటిష్ వాళ్ళపై ప్రొటెస్ట్ చేస్తూ ఆయన ఎన్నో రకాలుగా అమర్ షహీద్ అంటే ఆయన అమరుడు అవడం జరిగింది. భగవాన్ బిర్సా ముండా అని ఆయన పిలుస్తారు. అందుకే జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతం, చోటా నాగ్పూర్ పీఠభూమి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈయన దేవుడితో సమానం. మరి అటువంటి ఆయన పుట్టినరోజు కాబట్టి మనకి ప్రధానమంత్రి గారు కూడా ఈ జనజాతీయ గౌరవ దివస్ మహాసమ్మేళన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు.
దేనికి? జనజాతీయ గౌరవ దివస్ మహాసమ్మేళన్. జనజాతీయ గౌరవ దివస్ మహాసమ్మేళన్కు ఎవరు హాజరయ్యారు అంటే మనకి నరేంద్ర మోదీ గారు. ఇదే సమయంలో హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని ఆయన రీనేమ్ చేయడం కూడా జరిగింది. ఏమని అంటే రాణి కమలాపతి రాణి కమలాపతి స్టేషన్గా. గ్యారంటీ క్వశ్చన్ అండి ఇదైతే మాత్రం రాబోయే పరీక్షల్లో. రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అనేది మనకి భోపాల్ చుట్టుపక్కల ఉంటుంది. ఈ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. రాణి కమలాపతి అనే ఆవిడ మొట్టమొదటిసారి గోండు క్వీన్. గోండులు అనేటటువంటి ట్రైబల్స్ ఉన్నారు. ఆ ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి గోండులు అనేటటువంటి ఆ తెగకు చెందినటువంటి రాణిగా మనం రాణి కమలాపతి గారిని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి జనజాతీయ గౌరవ దివస్ ట్రైబల్ ప్రైడ్ డే సందర్భంగా హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా నామకరణం చేయడం కూడా జరిగింది. సో అది కూడా మనకి ఒక అత్యంత ముఖ్యమైన విషయంగా ఇక్కడ చెప్పుకోవాలి. ఇక ఇవాల్టి వొకాబులరీలోకి వెళ్దాం. ఇవాల్టి మొదటి పదం పర్పోర్టెడ్లీ. పర్పోర్టెడ్లీ ఏంటి ఈ పర్పోర్టెడ్లీ అంటే ఇదొక యాడ్జెక్టివ్. ఎల్వై అని ఉంది కదా, సో యాడ్జెక్టివ్. స్టేటెడ్ టు బి ట్రూ దో నాట్ నెసెసరీలీ అంటే దీన్ని నిజం అని చెప్తున్నారు కానీ నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అది నిజం అని అంటున్నారు కానీ నిజమో కాదో మనకు తెలియదు. అంటే నిజం అయ్యుండొచ్చు, నిజంలానే అనిపిస్తోంది, నిజమేమో అనేటటువంటి అర్థం. అపారెంట్లీ, ఎవిడెంట్లీ, సపోజిడ్లీ అంటే నిజమేమో, నిజంలా అనిపిస్తోంది అనేటటువంటిది. దాని ఆపోజిట్ ఏమవుతుంది? ఖచ్చితంగా కాదు, ఇంప్రాబబ్లీ ఎట్టి పరిస్థితిలో కాదు, ఇంపాసిబిలీ గ్యారంటీగా కాదు, ఖచ్చితంగా కాదు, ఇన్క్రెడిబ్లీ అంటే నమ్మలేనటువంటిది, ఇది ఖచ్చితంగా నమ్మేలా లేదు. హీ వాజ్ గివెన్ ఏ లెటర్ పర్పోర్టెడ్లీ సైన్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయనకి ఒక లేఖ వచ్చింది, అది ప్రధానమంత్రి సంతకం పెట్టారు అనేటటువంటి అర్థంలో వచ్చింది. కానీ అది నిజంగా ప్రధానమంత్రి సైన్ చేశారా లేదంటే ఎవడైనా డమ్మీగా సైన్ చేసి ఇది ప్రధానమంత్రి సంతకం అన్నాడా అనేది ఎక్కడా ఎవరికి తెలీదు అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ సెక్వెస్టర్డ్. ఇది కూడా అడ్జెక్టివ్ అంటే ఐసోలేటెడ్ అండ్ హిడెన్ అవే. ఐసోలేటెడ్ అండ్ హిడెన్ అవే. నిన్న కూడా ఇలాంటి పదాలు మనం కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎవరినైనా జాగ్రత్తగా దాచడం. ఉదాహరణకి ప్రధానమైన సాక్షులు కావచ్చు, లేదా ఇంకేమైనా ముఖ్యమైన ఆధారాలు కావచ్చు. సెక్లూడెడ్ చాలా జాగ్రత్తగా పెట్టాం. కన్సీల్ అంటే ఎవరికి కనిపించకుండా చేయడం, సీక్రెట్ రహస్యంగా ఉంచడం. మరి దీని ఆపోజిట్ పబ్లిక్ అందరి ముందు పెట్టేయడం. బిజీ అంటే అందరికీ తెలిసేలా చేయడం. సెంట్రల్ అంటే అన్నిటికీ మధ్యలో పెట్టడం, అంటే అందరికీ కనిపించేలా పెట్టడం. ద జ్యూరీ వాజ్ సీక్వెస్టర్డ్ డ్యూరింగ్ ద ట్రయల్ అంటే ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విచారణ సందర్భంగా చాలా జాగ్రత్తగా పెట్టడం జరిగింది అనేటటువంటి ఉద్దేశం ఇక్కడ ఉంది. ఓకేనా అండి? సో ఇది రెండవ పదం. ఇక మూడవ పదంలోకి వద్దాం. డెరోగేటరీ అంటే అవమానకరమైన అనేటటువంటి అర్థం. డెరోగేటరీ అంటే అవమానకరమైన అనేటటువంటి అర్థం. ఇది కూడా యాడ్జెక్టివ్. డిస్రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ అంటే ఎవరినైనా సరే అవమానించే రీతిలో ఉండడం, అవతల వాళ్ళకి కనీసం మన రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పట్ల మనం గౌరవాన్ని చూపించలేకపోవడంగా కూడా ఇక్కడ దీన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెరోగేటరీ రిమార్క్స్ అంటాం చాలాసార్లు. డెరోగేటరీ రిమార్క్స్ అంటే ఏంటి అంటే ఎవరి పట్లైనా ఇచ్చేటటువంటి, ఇప్పుడు అవతల వ్యక్తిని కించపరుస్తూ చేసేటటువంటి వ్యాఖ్యల్ని మనం ఏమంటామంటే డెరోగేటరీ రిమార్క్స్ అంటాం. ఇక దీని సినోనిమ్స్ ఏమవుతాయి? రూడ్, నెగటివ్, అబ్యూజివ్. రూడ్, నెగటివ్, అబ్యూజివ్ అనేటటువంటివి ఈ డెరోగేటరీకి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. మరి దీని ఆపోజిట్ కాంప్లిమెంటరీ, అవతల వాళ్ళని పొగుడుతూ, ఫ్లాటరింగ్, సోపేస్తూ. ఓకేనా అండి?
ఇక హీ రిఫ్యూజ్డ్ టు విత్డ్రా డెరోగేటరీ రిమార్క్స్ మేడ్ అబౌట్ హిస్ బాస్. అతను తన బాస్ ఎవరైతే ఉన్నారో, తన పై అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పై అధికారిపై చేసినటువంటి అవమానకరమైన మాటల్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు అని చెప్తున్నారు. ఓకేనా? ఇక నెక్స్ట్ వాసిఫరస్లీ లేదా వాకిఫరస్లీ అంటే గట్టిగా, బలవంతంగా, అంటే బిగ్ బాస్ లో అరుచుకుంటారు చూడండి నామినేషన్ల సమయంలో, ఆ విధంగా యాడ్వర్బ్ ఇది. యాడ్వర్బ్ వాకిఫరస్లీ అనేటటువంటిది యాడ్వర్బ్ అని చెప్పుకోవాలి. ఇన్ ఏ లౌడ్ అండ్ ఫోర్స్ఫుల్ మేనర్, చాలా గట్టిగా బలాన్ని చూపించేలాగా, అంటే బలవంతుడు బలహీనుడిపై అరవడం అనేటటువంటిది వాకిఫరస్లీ అంటాం. అంటే పవర్ఫుల్లీ, బలం చూపించేలాగా. రూడ్లీ అంటే చాలా హార్ష్గా, లేదంటే చాలా గర్వంతో కూడుకున్నట్టు. అలౌడ్ చాలా గట్టిగా. ఇక దీని ఆపోజిట్ ఇనాడిబ్లీ, ఎవరికి వినిపించనంటగా, సైలెంట్లీ, మెల్లగా. దేవర్ ఆర్గ్యూయింగ్ వాకిఫరస్లీ ఓవర్ హూ షుడ్ పే ద బిల్. నువ్వు డబ్బులు కట్టంటే నువ్వు డబ్బులు కట్టు అని, ఎవరు అక్కడ డబ్బులు కట్టాలి అనే విషయం పైన వాళ్ళు చాలా గట్టిగా అవతల వాళ్ళపై ఒక రకమైన ఫోర్స్ చూపించేలాగా వాళ్ళు ఇక్కడ అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ స్మితన్. స్మితన్ అనేది గతంలో కూడా నాకు తెలిసి మనం 1-2 సార్లు మాట్లాడుకోవడం జరిగింది. స్మిటన్ అనేటటువంటిది ఒక వర్బ్. అంటే ఎవరినైనా లేదా దేనికైనా సంబంధించి మనం చాలా బాగా అట్రాక్ట్ అయితే, ఎవరి పట్ల కానీ లేదా ఏదైనా వస్తువు పట్ల కానీ అమితాకర్షణకు మనం లోనైతే దాన్ని స్మిటన్ అనే పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ స్మిటన్ అంటే మరి దానికి సంబంధించిన సినోనిమ్స్ ఏముంటాయి? ఇన్ఫాక్చుయేటెడ్, మనందరికీ తెలుసు 100% లవ్ అనేటటువంటి సినిమా అప్పటి నుంచి మనకు తెలుసు. ఇన్ఫాక్చుయేషన్ అని సుకుమార్ గారు నేర్పించారు మనకి, ఇన్ఫాక్చుయేషన్ అని. సో అదేవిధంగా ఇన్ఫాక్చుయేషన్ అంటే ఎవరి పట్లనైనా మనకు ఒక మోహం, లేదా ఎవరి పట్లైనా మనం చాలా ఎక్కువగా అమితాకర్షణకు లోనై ఉంటే దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటాం. ఇక అదేవిధంగా టేకెన్, ఎఫెక్టెడ్ అని కూడా స్మిటన్కి సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఆపోజిట్స్ ఏమవుతాయి? ఇండిఫరెంట్, కోల్డ్ హార్టెడ్, హేట్ఫుల్ అంటే ఎటువంటి తేడా లేకుండా, లేదంటే రాతి గుండెతో ఉండి, లేదంటే ద్వేషంతో కూడుండి అనేటటువంటి, ద్వేషంతో కూడినటువంటిది అనేటటువంటి అర్థాలు వస్తాయి. షీ వాస్ స్మిటన్ విత్ ద బాయ్, ఆమె అతడి పట్ల అమితాకర్షణకు లోనైంది అంటే అతడు చాలా అతడి పట్ల చాలా ఎక్కువగా ఆమె ఆకర్షణకు లోనయ్యి అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అనేటటువంటి పరిస్థితిలో ఉంది, లేదంటే అతడే కావాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉంది అని చెప్పడానికి మనం స్మిటన్ అనే పదాన్ని వాడతాం. ఇక నెక్స్ట్ ఫ్లాగ్రెంట్, ఇది కూడా అడ్జెక్టివ్. ఫ్లాగ్రెంట్, an action considered wrongful or immoral, ఏదైనా చాలా తప్పు అనేటటువంటి ఒక పని, ఉదాహరణకి నగలు కొట్టేయడం, ఇంట్లో డబ్బులు కొట్టేయడం, లేదా ఎవరినైనా ఇంట్లో వాళ్ళనే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా, లేదంటే ఇంట్లో వాళ్ళు బాధపడే పనులు చేయడం, లేదా బయట దొంగతనాలు, దొమ్మిలు, ఇంకా రకరకాల క్రైముల గురించి నేను చెప్పక్కర్లేదు, అవి ఏవైనా చేస్తే దాన్ని ఫ్లాగ్రెంట్ అంటాం. ఇది ఒక యాడ్జెక్టివ్. మరి దీని మీనింగ్స్ ఏమవుతాయి? గ్రాస్. గ్రాస్ అంటే 2 మీనింగ్స్ వస్తాయండి మనకి ఇంగ్లీష్లో. గ్రాస్ అంటే ఒక మీనింగ్ ఏంటి అంటే మొత్తం అంతా కలిపితే దాన్ని గ్రాస్ అంటాం. ఒక ఎక్స్ప్రెషన్, నువ్వు చేసింది వాట్ యు హ్యావ్ డన్ ఈజ్ వెరీ గ్రాస్ అంటే నువ్వు చేసింది సిగ్గులేని పని, ఇది కరెక్ట్ కాదు, చాలా తప్పు అనే ఉద్దేశంలో కూడా గ్రాస్ అనేటటువంటి వాడతాం. రేపు పొద్దున మీకు ఉద్యోగం వచ్చి మీకు పే స్లిప్ అంటే మీ శాలరీలో ఏవేవి ఎంత, మీ డిఏ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, అలవెన్స్లు ఇంకేం వచ్చాయి, బేసిక్ పే ఎంత, ఈ నెల కటింగ్లు ఏం పోయాయి, ఇవన్నీ చెప్తూ ఒక శాలరీ స్లిప్ ఇస్తారు. ఆ శాలరీ స్లిప్లో మీకు గ్రాస్ అని ఉంటుంది. అంటే మీకు మొత్తం ఈ నెల రావాల్సిందంతా కటింగ్ల పోను వచ్చిన దాన్ని నెట్ అంటాం. అక్కడ మొత్తం అంతా కలిపితే దాన్ని గ్రాస్ అంటాం. ఈ కంటెక్స్లో గ్రాస్ అంటే ఏంటి అంటే తప్పు అని అర్థం. ఇది చాలా చండాలంగా ఉంది, నీకు సిగ్గులేదు అని తిట్టేలా ఉంది అనేటటువంటి దాన్ని గ్రాస్ అంటాం. షేమ్లెస్, సిగ్గులేని చర్య. డిస్గ్రేస్ఫుల్, పరువు పోయినటువంటిది, పరువు తీసేటటువంటి ఒక పని. ఇక దీని ఆపోజిట్స్ స్లైట్ లేదా అన్అబ్స్ట్రూసివ్, ఇవి రెండు దీని ఆపోజిట్స్గా మనం చెప్పుకోవాలి. హీ షోడ్ ఏ ఫ్లాగ్రెంట్ డిస్రిగార్డ్ ఫర్ ఎనీ వన్స్ ఎల్స్ ఫీలింగ్స్, మిగతా వాళ్ళు పోతే పోని నాకెందుకు అనేటటువంటి ఒక తప్పుడు యాటిట్యూడ్ మిగతా వాళ్ళకి చూపించేవాడు అతను. అంటే ఆర్జీవీ టైప్,
రామ్ గోపాల్ వర్మ కొంతమంది మనోభావాలు కొన్నిసార్లు దెబ్బతీస్తూ ఉంటాడు కావాలని. ఆ రకంగా చేశాడని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. హీ షోడ్ ఏ ఫ్లాగ్రెంట్ డిస్రిగార్డ్ ఫర్ ఎనీవన్ ఎల్సెస్ ఫీలింగ్స్గా చెప్పుకోవాలి. ఓకేనా అండి? ఇన్ఎల్యూక్టబుల్ అనేటటువంటిది ఒక యాడ్జెక్టివ్, అంటే కంట్రోల్ చేసుకోలేనటువంటిది. అనేబుల్ టు రెసిస్ట్ అంటే ఏదైనా మనం దేనైనా కంట్రోల్ చేసుకోలేకపోతే దాన్ని ఇన్ఎల్యూక్టబుల్ అంటాం. ఇన్ఎవిటబుల్ తప్పనిసరి, అన్అవాయిడబుల్, ఇర్రివోకబుల్ అంటే ఇంకా దాన్ని ఏం చేయలేం, అది అలాంటిదే. అంటే కంట్రోల్ చేసుకోలేనటువంటి ఒక ఫీలింగ్. దీని ఆపోజిట్స్ ఏంటి? అవాయిడబుల్ అంటే ఆపచ్చు, అన్సర్టైన్ డౌట్, అన్ష్యూర్ అటు ఇటు నమ్మకం లేనటువంటిది. హీ హ్యాస్ అన్ ఇరిటేటింగ్ హ్యాబిట్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ హర్ ఒపీనియన్స్ యాజ్ ఇన్ఎల్యూక్టబుల్ ఫ్యాక్ట్స్. ఆమె అనుకున్నది ఇది నిజం లేదా ఇదే నిజం అనే విధంగా ఆర్గ్యూ చేసేటటువంటి ఒక పనికి మాలిన అలవాటు ఆమెకి కలదు అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఏవైనా ఆమె ఒపీనియన్స్ అనేవి అవతల వ్యక్తులకి ఏ రకంగా చెప్తోంది అంటే ఇదే నిజం అనే రకంగా చెప్తోంది. అదే ఇన్ఎల్యూక్టబుల్. ఇక నెక్స్ట్ ఫ్లేక్. ఫ్లేక్ అనేది ఒక నౌన్. ఫ్లేక్ అంటే ఏంటి? స్ట్రాంగ్ క్రిటిసిజం. స్ట్రాంగ్ క్రిటిసిజం. దీని సినోనిమ్స్ ఏమవుతాయి? క్రిటిసిజం అంటే ఎవరినైనా విమర్శించడం, అబ్యూజ్ తిట్టడం, స్లామింగ్ అంటే దారుణంగా తిట్టడం. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? ప్రైజ్ పొగట్ట, ఫ్లాటరీ ఎక్కువ పొగట్ట, కాంప్లిమెంట్ ఎవరి గురించైనా మంచిగా ఒక మాట చెప్పడం. వై డూ ఐ ఆల్వేస్ గెట్ ద ఫ్లేక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ అరౌండ్ హియర్ అంటే ఇక్కడ ఏ తప్పు జరిగినా ఎప్పుడు నన్నే ఎందుకు అందరూ తిడతారు, లేదా తిట్లన్నీ నాకే ఎందుకు పడతాయి, వీడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, కానీ తిట్లన్నీ ఎవరి మీద పడుతున్నాయి? నా మీదే పడుతున్నాయి. జనరల్గా మనకి ఇంట్లో అనిపిస్తుంది. ఇంట్లో మనకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే వీళ్ళందరూ తప్పులు చేసినా నువ్వు నన్నే తిడుతున్నావు అమ్మా, నన్నే తిడుతున్నావు నాన్న అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. దాన్నే ఫ్లేక్ అంటాం. అంటే మనకే వచ్చేటటువంటి ఆ దారుణమైన తిట్లు. ఓకే, ఇక నెక్స్ట్ ఇన్సిపిడ్ అంటే సరైనటువంటి క్వాలిటీస్ లేకపోవడం. దీన్ని ఒక యాడ్జెక్టివ్గా చెప్పుకోవాలి. వీక్, బ్లాండ్, ఫ్లేవర్లెస్ అంటే అవసరమైన ఎటువంటి క్వాలిటీస్ కానీ లేదంటే అవసరమైన ఎటువంటివి కానీ వాళ్ళలో లేకపోవడాన్ని మనం ఇన్సిపిడ్ అంటాం. సో మరి దీని సినోనిమ్స్ వీక్, బ్లాండ్, ఫ్లేవర్లెస్. ఆపోజిట్స్ ఏమవుతాయి? టేస్టీ, డెలీషియస్ రుచికరమైన, రిచ్ అంటే ఇందులో బాగా కాజు, పిస్తం, బాదాం లాంటివి వేస్తే ఎలా ఉంటుంది అది రిచ్ అంటాం. టేస్టీ, డెలీషియస్ అనే మీనింగ్స్ కూడా వస్తాయి. ఈజ్ అన్ ఇన్సిపిడ్ ఓల్డ్ బోర్ అంటే జీవితంలో ఏమీ లేనటువంటి ఒక మొసలి ఎలుగుబంటి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. హీజ్ అన్ ఇన్సిపిడ్ ఓల్డ్ బోర్ అంటే. ఇక లాస్ట్ వర్డ్ యాక్రిమోనీ అంటే ఏదో ఒక ఎవరి పట్లైనా ఒక భేదభావం. యానీ మాస్టర్ కాజల్పై చూపిస్తున్నటువంటిది. అంటే వాళ్ళ పేరు చెప్తేనే మండిపోయేటటువంటి ఒక ఆ ఫీలింగ్ ఏమంటామంటే యాక్రిమోనీ అంటాం. ఇదొక నౌన్. బిట్టర్నెస్ ఆర్ ఇల్ ఫీలింగ్ అంటే ఎదుటి వ్యక్తిపై ఉన్న ఒక చెడు అభిప్రాయాన్ని యాక్రిమోనీ అంటాం. మరి దీని సినోనిమ్స్ ఏమవుతాయి? సర్కాజం వెటకారం, గ్రడ్జ్ పగ, ఇల్విల్ తప్పుడు ఉద్దేశం. ఆపోజిట్స్ ఏమవుతాయి? గుడ్ విల్ మంచి ఉద్దేశం, కైండ్నెస్ అంటే కరుణ, స్వీట్నెస్ అంటే చాలా మంచిగా మెలగే రకం. హర్ రెస్పాన్స్ వాజ్ సర్ప్రైజింగ్లీ ఫ్రీ ఆఫ్ యాక్రిమోనీ. యాక్చువల్గా ఆమె శత్రువు గురించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ శత్రువు పట్ల ఎటువంటి పగ, ప్రతీకారం, చెడు ఉద్దేశాలు ఏమీ లేవు, చాలా మంచిగా, చాలా బాధ్యతతో, చాలా ఇంతకంటే మంచిగా ఎవరు ఉండలేరు అనిపించేలాగా ఆమె మాట్లాడింది అని చెప్పడం అక్కడ ఉద్దేశం. ఫ్రీ ఆఫ్ యాక్రిమోనీ అంటాం. అంటే ఎటువంటి చెడు అభిప్రాయాలు లేకుండా చాలా మంచిగా ఉంది అని చెప్పడం. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ వొకాబులరీ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. See you in the next video. Good night and Jai Hind.